యేసు క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మొదటి పట్టణంలో పునీత పేతురు అపోస్తల చర్యలు 2వ అధ్యాయంలో ప్రజలతో ఇలా మాట్లాడుతున్నారు. యేసు క్రీస్తు మన మీద ఉన్న ప్రేమ చేత మన పాపాల్ని మన్నించుటకు శక్తి కలిగిన రక్తాన్ని సిలువలో చింది మనల్ని రక్షించినాడు. ఆయన రక్తం చిందలేదండి, మనకు పాప క్షమాపణ లేదు, విడుదల లేదు, దుష్టుని చేతిలోనే ఉండిపోవలసిన వారము. కానీ మన మీద ఉన్న ప్రేమ చేత ఆయన రక్తం చింది మనల్ని వెలనిచ్చి కొని ఉన్నారు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు మనకు దేవుడుగా ఉన్నారు. ఆయనే మన రక్షకుడు, ఆయనే మన పాపమును మన్నించే ప్రభువు, ఆయనే మనల్ని పరలోకం చేర్చే మార్గము. కనుక ఆ ప్రభుని, యేసుని మన ప్రభువుగా చూడ నేర్చుకోవాలి. మరోవైపు ఆయన మనకు క్రీస్తుగా ఉన్నాడు. మన పక్షమున పోరాడి పరిశుద్ధాత్మని ఇచ్చి ఈ పాప లోకంలో ఎలా బ్రతకాలి అని మనల్ని నడిపించే, ఆశీర్వదించే ప్రభువుగా, క్రీస్తువుగా ఉన్నారు. ఈ గొప్ప సత్యంలో జీవించండి అని పేతురు పలుకుతున్నారు. మరోవైపు చెప్తున్నారు, మనం జీవించే లోకములో అన్ని రకమైన మాలిన్యం, పాపము నిండి ఉన్నది. ఇటువంటి మనుషుల మధ్యలో నువ్వు ప్రతినిత్యం నిన్ను గమనించి, నీ జీవితాన్ని గమనించి, దేవునికి ప్రేమలేని పాపము, బలహీనము, శాపాలు ఉన్నాయంటే వాటిని తొలగించి హృదయ పరివర్తనంతో, పశ్చాత్తాపముతో నీ ఆత్మను రక్షించుకొని మనకు కాపరిగా ఉన్న, ప్రభువుగా, క్రీస్తువుగా ఉన్న ఆయన శక్తిలో, అభిషేకంలో మనం జీవించాలి. అందుకే నాడు 2వ పట్టణంలో పేతురు ఇలా పలుకుచున్నారు, యేసుక్రీస్తు మన కోసం మరణించాడు, తన వేదన ద్వారా మనల్ని రక్షించాడు. వేదన అనేది ఒక మనిషిని నాశనం చేయు శక్తి కాదు. వేదన కాదు జీవితంలో దేవుని బిడ్డలకు ముగింపు. యేసు వేదనను, మరణాన్ని అనుభవించి దానిని తాటి పునరుత్థానములో, జీవములో ప్రవేశించాడు, ఆత్మలో నింపబడ్డాడు. ఇప్పుడు మనకు దేవుడుగా, క్రీస్తువుగా ఉన్నాడు. కనుక ఆ ప్రభులో మనం కూడా ప్రవేశించాలి. మనం ఎలా జీవించాలని ఒక మాదిరిని ప్రభు మనకు చూపించిపోయినారు. మన జీవితంలో ఉన్న సమస్యలో మనం ఆగిపోకూడదు. అయ్యో నాకు ఈ కష్టాలు, ఆవేదన, అయ్యో నేను ఏం చేయాలి, నేను ఇలా అయిపోయిందే, నేను ఇలా అయిపోయానే. ప్రభుని నమ్మే బిడ్డలకు జీవితం నొప్పి, వేదనను దాటి ప్రభు క్రీస్తులో ఇమిడి ఉన్నది. రెండవది, ప్రభు క్రీస్తు ఈ కష్ట వేదనలో అయ్యో నాకెందుకని అడగలేదు. ఎల్లప్పుడూ ప్రతిదాన్ని తండ్రికి సమర్పించి ముందుకు సాగిపోయాడు. ఏది కూడా ఆయన జీవితం ఆపుటకు అనుమతించలేదు. మనము కూడా దేవుని బిడ్డలుగా ఏది జరిగినా అవి కొన్నాళ్ళే, నశించిపోయేది. నిత్యమైన దానిని జయించకూడదు. నిత్యమైన దానిని పట్టుకొని మారిపోతున్న దాన్ని మనం దాటి వెళ్ళాలి. క్రీస్తు మనతో, మన దృష్టిని తండ్రి మీద ఉంచి ముందుకు సాగిపోవాలి. ఆయన సిలువలో సంపాదించినది మన కోసమే. ఆయన మనకు నిజముగా ఉన్నప్పుడు మనల్ని పట్టి పీడించుటకు వస్తున్న వ్యాధులు మాయమైపోతాయి. ఆయన పొందిన దెబ్బల వలన మనకు ఆరోగ్యం, ఆయన చిందిన రక్తం వలన మనకు పాప క్షమాపణ, ఆయన సిలువ మరణం ద్వారా మనకు రక్షణ. ఈ సత్యమును మర్చిపోకూడదు. మన దృష్టిని మన కోసం ప్రభు సంపాదించిన ఆ విడుదలను పొందుటకై ప్రభు మీద మన దృష్టిని ఉంచాలి. ప్రభు సజీవుడై ఉన్నారు. ఆ జీవముతో ఆయన్ని మనం ముందు పెట్టుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఈనాడు సువిశేషంలో, యోహాను సువిశేషం 10వ అధ్యాయంలో యేసు పలుకుతున్నారు, నేనే నీకు మంచి కాపరి, నేనే నీకోసం
ప్రాణమును సమర్పించే దేవుడు. నీ జీవితంలో కష్టాలు వచ్చినాయని, లేక నువ్వు పడిపోయావని, వీడు పనికిరాడని వదిలిపెడతానా? లేదు. నా గొర్రెలో కొన్ని దారి తప్పిపోతాయి, వదులుతానా? లేదు. దారి తప్పిపోయిన వారిని వెదక్కి వారికి జీవం ఇవ్వటానికి నేను వచ్చినానని లూకా 19:10 చెప్పలేదా? కనుక ఈరోజు ప్రభు పలుకుతున్నారు, నేనే మంచి కాపరి, నేనే స్వయముగా నా జీవితాన్ని నీకు సమర్పింపవచ్చినాను. నీ మీద ఉన్న ప్రేమ చేత ఈ ప్రేమలోనికి నువ్వు ప్రవేశిస్తావా? ఎవరు నన్ను ఫోర్స్ చేయలేదు. నేను రక్తం చిందలేదంటే నీకు విడుదల లేదు. నీవు నీ పాపంలోనే మరణిస్తావు. కనుక నీ మీద ఉన్న ప్రేమ చేత నీకోసం రక్తం చింది నీ కాపరిగా ఉన్నాను, దేవుడుగా క్రిస్తువుగా ఉన్నాను. అంగీకరిస్తావా? ఈ సత్యంలో ప్రవేశించిన నువ్వు కూడా జీవిస్తావు. రెండవది, ప్రభు పలుకుతున్నారు, మనల్ని ఆయన అన్యోన్యముగా ఎరిగి ఉన్నారు. నా గొర్రెలు నా స్వరమును వింటాయి. నా గొర్రెలను, నా స్వరాన్ని వింటున్న గొర్రెల్ని ఎలా నడిపించాలని నాకు తెలుసు. అవి నాలో మేతను పొందుకుంటాయి, నాలో సురక్షితంగా ఉంటాయి. ఆ జీవం పొందుటకై నా గొర్రెలు నా స్వరమును వింటాయి. రెండవది, నా గొర్రెలు నా స్వరమును విని నేను ఏం చెప్తున్నాను దాన్ని అర్థం చేసుకుంటాయి. మూడవది, నా స్వరమును నమ్ముతాయి. నాలుగవది, నా గొర్రెలు నా స్వరం ప్రకారం విధేయత చూపించి నడుస్తాయి. మీరు కూడా నాకు చెందిన బిడ్డలంటే, నేను మీకు కాపరిగా ఉండి నడిపించాలంటే నీకు సమయం ఉండాలి. లోకం ఏమేమో మాట్లాడుతుంది. ఈ లోకపు శబ్దములో దేవుని స్వరమును నువ్వు మర్చిపోకూడదు. నా స్వరమును వినాలి. సమయాన్ని కేటాయించి ప్రార్థన అంటే మాట్లాడటం మాత్రం కాదు, ఆయన స్వరమును వినటం, ఆయన ఏం చెప్తున్నాడని గ్రహించటం, అర్థం చేసుకోవటం, ఆయన పలికేది విశ్వసించటం. నాలుగవది, ఆయన పలికిన ప్రకారం జీవించుటకు మనల్ని సమర్పించటం చాలా ముఖ్యం. అప్పుడు ఆయన మనకు కాపరిగా ఉండి ఎలా నడిపిస్తున్నారు, మన కోసం రక్తం చింది మనల్ని కాపాడుతున్నారు. మనల్ని ఎలా పోషించి కాపాడుట మాత్రం కాదు, మనల్ని అభివృద్ధిపరచి అందరి ముందు గణపరుస్తున్నాడు. ఈ రహస్యంను మనం నేర్చుకుంటాం. మన దేవుడు సువిశేషంలో చెప్తున్నాడు, నేను మీకు మాత్రం దేవుడు కాదు, ఎంతోమంది ఇంకా నన్ను ఎరగలేదు, వాళ్ళకు కూడా నేను దేవుడు. వారి కోసం కూడా సిలువలో రక్తం చెందాను, వారిని కూడా నేను పరలోకం చేర్చాలి. నీవు నాకు తోడుగా ఉంటావా? నీవు ఎక్కడ ఉన్నావో అక్కడ ఉన్నవారిని రాజ్యంలో చేర్స్తావా? నీ జీవించే రీతి ద్వారా, నీవు చూపించే ప్రేమ ద్వారా, నీ ప్రార్థన జీవితం ద్వారా దేవుని శక్తిని, దేవుని మహిమను భూమిలో చూపించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఈ మాంసాన్ని తాటి దేవుని ఆత్మ వలన నడిపింపబడిన వ్యక్తిగా ఉండాలి. అందరినీ రక్షించే, ఆత్మలను రక్షించే వ్యక్తిగా నువ్వు మారాలని ఆ మంచి కాపరి మనతో మాట్లాడుతున్నారు. కళ్ళను మూసుకొని ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ 4వ ఆదివారంలో నీవు మాకు దేవుడుగా, మా క్రిస్తువుగా, అభిషేకం ఇచ్చే ప్రభువుగా ఉన్నావనియు, నీవు సిలువలో సంపాదించిన అన్నిటి ద్వారా మా జీవితం ధన్యమవుతుంది. నీవు పొందిన దెబ్బల వలన మా గాయాల నుండి మేము విడుదల పొందుకుంటున్నామనియు, నీవు మాకు మంచి కాపరిగా ఉన్నావు. నీవే స్వయముగా నిన్ను బలిగా సమర్పించి మమ్ము రక్షించున్నావు. కారణం మా మీద ఉన్న ప్రేమ చేత. ఈ ప్రేమను మేము ప్రతినిత్యం చవిచూచి ఆ ప్రేమను కొనియాడాలి. రెండవది, నీవు మమ్ములను పూర్తిగా ఎరిగి ఉన్నావు.
మేము కూడా మిమ్మలను పూర్తిగా ఎరుగుటకు సమయాన్ని కేటాయించి నీ స్వరమును వినాలి, నీ స్వరమును అర్థం చేసుకోవాలి, నీ స్వరమును విశ్వసించాలి, నీ స్వరమునుకు విధేయత చూపించాలి. అయ్యా మమ్మ ఆశీర్వదించయ్యా, నడిపించుమయ్యా. నీ హృదయ దాహం ఈ లోకమంతా రక్షింపబడాలి, మానవులందరూ పరలోకం చేర్చబడాలి. ప్రభువా, ఈ నీ దర్శనములో పాల్గొను భాగ్యం నాకివ్వము. మమ్ము పోషించే దైవమా, మమ్ము కాపాడే రాజా, మమ్ములను గణపరచే మా స్నేహితుడా, మేము కూడా నీతో కలిసి ఒక్కొక్కరిని పోషించుటకు, కాపాడుటకు, వారిని కనపరచి నడిపించుటకు కావలసిన అనుగ్రహం దయచేయము. మంచి కాపరి యేసయ్యా, మా అందరినీ, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబములను నీ పరిశుద్ధ హస్తములో సమర్పిస్తున్నాము. మీరే వారికి కాపరిగా ఉండి అన్ని కీడు నుండి వారిని కాపాడి వారిని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.